అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేణి. శ్రీ గోవిందరాజస్వామి ఆలయం ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్నటువంటి అతి పురాతనమైన హైందవ వైష్ణవ ఆలయం. దీన్ని 12వ శతాబ్దంలో శ్రీ రామానుజాచార్యులు ప్రతిష్ఠించారు. దీని పూర్తి బాధ్యతని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉంది. వాళ్లే దీని బాగోగులు చూసుకుంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచిన తర్వాత 2024కు మధ్యన తిరుమల కొండ మీద ఎలాంటి నీచాతి నీచమైన కార్యక్రమాలు తలపెట్టాడు, ఎలాంటి దౌర్భాగ్యమైన పనులు చేశారని నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఏదైతే విమాన గోపురం ఉంటుందో ఆ గోపురానికి బంగారు తాపడం కింద తిరుమల తిరుపతి దేవస్థానం 100 కేజీల గోల్డ్ ని ఇవ్వడం జరిగింది. అప్పట్లో పనిచేస్తున్నటువంటి వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి వీళ్ళిద్దరి సమక్షంలో ఆ 100 కేజీల గోల్డ్ ను తీసుకొని ఏదైతే కాంట్రాక్ట్ వర్కర్లు ఉంటారో వాళ్ళు కాకుండా సబ్ కాంట్రాక్టర్లు సబ్ లీజులు ఇచ్చి ఈ బంగారు తాపడం కింద వేయాల్సినటువంటి 9 లేయర్లకి 100 కేజీల బంగారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు హైందవ ధర్మాన్ని పక్కన పెట్టి చరిత్రని పక్కన పెట్టి అవహేళన చేసే దిశగా 9 లేయర్లు వేయాల్సినటువంటి పరిస్థితుల్లో కేవలం 2 పొరలే అంటే 2 లేయర్లు మాత్రమే వేసి దానికి సరిపెట్టడం జరిగింది. కేవలం ఈ 2 లేయర్లకైనటువంటి ఖర్చు 50 కోట్లే. మిగతా 50 కోట్ల రూపాయలను కూడా వీళ్ళు సంచుల్లో వేసుకోవడం జరిగింది. అతి పవిత్రమైనటువంటి హుండీలో వేసేటువంటి శ్రీవారి ధనాన్ని ఎలా అయితే పక్కదో పట్టించి దొంగతనం చేసి ఎలా అయితే ఎత్తేశారో, కల్తీ నెయ్యి మీద ఎలా సంపాదించారో, వస్త్రాల కొనుగోళ్లలో అవకతవకలు ఎలా జరిపారో అందులో ఇది కూడా చోటు చేసుకోవడం నేను ప్రత్యేకంగా చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు విజిలెన్స్ సంబంధించినటువంటి అధికారులు లోతుగా విచారణ చేపడుతున్నారు. కాంట్రాక్టర్లు ఎవరు, ఆ కాంట్రాక్ట్ నుంచి సబ్లీజ్ తీసుకుంది ఎవరు, సబ్ కాంట్రాక్టర్లు ఎవరు, కార్మికులు ఎవరు, 100 కేజీలకు సంబంధించినటువంటి బంగారాన్ని 2 లేయర్లు మాత్రమే వేసి ఆ 2 లేయర్లకి ఎంత అయింది, మిగతా 7 లేయర్లకు సంబంధించినటువంటి బంగారపు యొక్క ధనాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు అని లోతుగా కూడా విచారణ చేపడుతూ ఉంది. వీళ్ళు చేసినటువంటి ఈ తప్పు క్షమించరానిది. దీనితో పాటు అత్యంత మహిమ కలిగిన హైందవ ధర్మానికి సంబంధించినటువంటి 30 విగ్రహాల్ని ధ్వంసం చేయడం జరిగింది. చాలా మంది చెప్తూనే ఉంటారు, ఎంతో ముందు కూడా అన్నదానం కావచ్చు, లడ్డూ ప్రసాదం కావచ్చు, పైన రియల్ ఎస్టేట్లు కావచ్చు, సామాన్య భక్తులు నడిచేటువంటి అంటే అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్లేటప్పుడు ఎలాంటి భయాలు నెలకొల్పారు, పైన హోటల్స్ ని ఎలా నెలకొల్పారు, పూజారుల్ని బ్లాక్ మెయిల్ చేసి గోవింద నామ స్మరణాలు ఓంకార నాదాలు రానివ్వకుండా ఎలా చేశారు అన్నది నేను ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు. ఈ రోజు వెలుగు చూసినటువంటి ఏదైతే 50 కేజీల బంగారాన్ని అపహరించారో ఇది శ్రీవారి సొత్తు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వరుని ఇష్టపడే వాళ్ళు, కలియుగ దైవాన్ని ఇష్టపడే వాళ్ళు, శ్రీనివాసుని గోవిందుని ఇష్టపడే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రేమతో ఇచ్చినటువంటి డబ్బు కావచ్చు. ఇది చాలా పవిత్రమైనటువంటి సొమ్ము. శ్రీ గోవిందరాజ ఆలయం తిరుపతిలో ఉన్నప్పటికీ దీని బాగోగులు కావచ్చు, దీని పూర్తి స్థాయి నిర్వహణ తిరుమల తిరుపతి దేవస్థానం చేతిలో ఉంది. మరి అంత గొప్ప కార్యక్రమానికి 100 కేజీల గోల్డ్ చేతికిస్తే 50 కేజీల గోల్డ్ మాత్రమే ఖర్చు పెట్టి మిగతా దాన్ని జోబిల్లో వేసుకుని ఈ వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ధర్మారెడ్డి కావచ్చు దాన్ని వెలుగులోకి రానివ్వకుండా ఎంత కష్టపడ్డారు అన్నదే ఈ రోజు విజిలెన్స్ డిపార్ట్మెంట్ నిఘాలు మొత్తం ఆశ్చర్యపోతున్నాయి, షాక్ అవుతున్నాయి. పోనీ ఇవి చేశారు ఇవే చేశారు కదా అనుకుంటే ఈ రోజు వెలుగు చూసింది. ఈ విచారణ చాలా లోతుగా వెళ్తుంది. శ్రీవారి యొక్క సొత్తుని వాళ్ళు స్వార్థం కోసం ఎలా వాడుకున్నారు, ఈ స్కామ్ లో ఎవరెవరున్నారు, దీని సూత్రధారి ఎవరు, పాత్రధారి ఎవరు అనేది 100% రానున్న రోజుల్లో అతి తక్కువ సమయంలోనే బయట పడబోతుంది. జగన్మోహన్ రెడ్డి పైన హైందవ ధర్మాన్ని దెబ్బ కొట్టే విధంగా, సనాతన ధర్మాన్ని పక్కన పెట్టే విధంగా అన్యమత ప్రచారాన్ని ఎంత విస్తృతం చేశాడో అప్పటి ప్రజలకి అప్పటి భక్తులకి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంటే ప్రతి చోట ఇలాంటి అవకతవకలే. కేవలం తిరుమతి దేవస్థానానికి సంబంధించినటువంటి సొత్తుని వీళ్ళు జోబులో వేసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ యొక్క నిఘాలో వీళ్ళు ఖచ్చితంగా దొరకతారు. ఎవరెవరున్నారు, ఎంతమంది ఉన్నారు అనేది 100% అతి తక్కువ రోజుల్లో అతి తక్కువ సమయంలో జనాలు ముందుకు వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, మన మతాన్ని ప్రేమించాలి, ఎదుటి మతాన్ని గౌరవించాలి. ఇది నువ్వు కోల్పోయావు కాబట్టి 151లో 5 కోల్పోయావు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు విజిలెన్స్ డిపార్ట్మెంట్ లోనూ మీరు దొరికిపోతారు. అదే విధంగా శ్రీవారి కనుసైగల నుంచి కూడా మీరు తప్పించుకోలేరు. మీరు శిక్షను ఖచ్చితంగా అనుభవిస్తారు. థ్యాంక్ యూ సో మచ్.